చంద్రబాబు మోసాలకు ప్రజలకు మధ్య యుద్ధం జరగబోతోందన్నారు సీఎం జగన్. గుంటూరులో జరిగిన మేమంతా సిద్ధం సభలో ఆయన ప్రసంగించారు. ఇంటింటికి పెన్షన్లు అందించిన ప్రభుత్వానికి దాన్ని ఆపిన బాబుకు మధ్య యుద్ధమన్నారు. 58 నెలల కాలంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు. ఇక కొత్త మోసాలతో చంద్రబాబు వస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. గతంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదన్నారు. ఇంటింటికి మళ్లీ వాలంటీర్లు రావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలన్నారు సీఎం జగన్. ఈ అబద్ధాల బాబుకు ఇద్దరు వంతలు, ఒకరు దత్తపుత్రుడు, మరొకరు ఆయన వదినమ్మ. ఈ ముగ్గురు కలిసి రోడ్ల మీద అబద్ధాలు బుర్రకథలతో చెప్పడం మొదలుపెట్టారు. బాబు మోసాల బుర్రకథను వారిద్దరూ కూడా తానా తందానా అంటూ ఈ మధ్యకాలంలో వాళ్ళందరూ కూడా రోడ్ల మీద కనిపిస్తా ఉన్నారు. ఈ సిద్ధం సభలో మీ అందరి ముందు కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నా. మీ బిడ్డకు ఓటు వేయడము అనంటే ఈ 58 నెలలుగా మీకు జరుగుతూ ఉన్న మంచిని మీరందరూ కూడా కొనసాగించేందుకు మీరు ఓటు వేస్తా ఉన్నారు అని దాని లెక్క. మీ బిడ్డకు కాకుండా చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయడము అనంటే దాని అర్థం ఈ 58 నెలలుగా మీకు జరుగుతూ ఉన్న మంచిని మీరంతటి మీరే ఇక మాకు వద్దు అని మీరంతకు మీరే ఓటు వేసినట్టు అవుతుంది అన్నది కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈసారి జరగబోతా ఉన్న ఎన్నికలు ఈ కురుక్షేత్ర యుద్ధం చంద్రబాబు మోసాలకు ప్రజలకు మధ్య జరగబోతా ఉన్న యుద్ధం. ఇది కేవలం చంద్రబాబుకు జగన్కు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం కాదు. ఈ యుద్ధం ప్రజలకి చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. ఇది ఇంటింటికి పెన్షన్ అందించిన ప్రభుత్వానికి దాన్ని ఆపిన బాబు దుర్మార్గానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. ఇది వారి మోసాలకి మనకున్న విశ్వసనీయతకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. వైఎస్ఆర్సీపీ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు అపూర్వ స్పందన లభిస్తోంది. ఉదయం 9 గంటలకు దూళ్లిపాల నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభమైంది. సత్తెనపల్లి, కొర్రపాడు, మేడికొండూరు, పేరేచెర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా సాగింది. అనంతపురం చుట్టుకుంట సర్కిల్, విఐబి రోడ్డు మీదుగా గుంటూరులోని ఏటుకూరులో మేమంతా సిద్ధం సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. సభ అనంతరం తక్కెళ్లపాడు బైపాస్, పెదకాకాని బైపాస్, వెంగళరావు నగర్ మీదుగా నంబూరు బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన బస శిబిరానికి సీఎం జగన్ చేరుకున్నారు. ఉదయం ధూళిపాలలో మొదలు ఏటుకూరు వరకు దారి పొడవునా జనం పోటెత్తారు. జననేతను చూసేందుకు, ఆయనతో మాట్లాడేందుకు వేలాదిగా తరలివచ్చారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జన అభిమానం ఉప్పొంగింది. సంక్షేమ పాలన అందించిన సీఎం జగన్ కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. యాత్రలో సీఎం జగన్ కు ప్రజలు తమ సమస్యలు చెప్పుకుంటుండగా ఓపికగా విన్న సీఎం జగన్ తానున్నానంటూ భరోసా ఇస్తూ ముందుకు సాగారు. సత్తెనపల్లిలో జరిగిన రోడ్ షోలో భారీ గజమాలలతో సీఎం జగన్ కు స్థానిక ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. గుమ్మడికాయలు, హారతితో దిష్టి తీసి సీఎం జగన్ కు మహిళలు ఆత్మీయ స్వాగతం పలికారు. కల్లు కల్లు మనిసిరి మూవల్లే చిలుక జోరు వానను సైతం లెక్క చేయడం లేదు. జననేతపై అభిమానం ఉప్పెన ఎగిసిపడుతోంది. జయహో జగన్ అంటూ పల్లెలన్నీ గొంతెత్తుతున్నాయి. ఏ గ్రామంలో చూసినా పండుగ వాతావరణమే కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. వర్షాన్ని లెక్క చేయకుండా అభిమాన నేతకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అక్కా చెల్లెమ్మలు హారతులు పడుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఉంగుటూరుకు చెందిన సుభాని కుటుంబ సభ్యులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు వచ్చారు. వాళ్లను చూసి బస్సు దిగి వచ్చిన సీఎం సమస్యను అడిగి తెలుసుకున్నారు. తానున్నానని బాధిత కుటుంబానికి సీఎం వైఎస్ జగన్ భరోసానిచ్చారు. సుభానికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. గత ఏడాది సుభానికి
రోడ్డు ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. చికిత్స కోసం ఇప్పటికే 20 లక్షల వరకు ఖర్చు పెట్టినట్లు కుటుంబ సభ్యులు సీఎం వైఎస్ జగన్ కు వివరించారు. వైఎస్ఆర్సీపీ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కుంభమేళాను తలపిస్తోంది. రేపు ఉదయం నంబూరు బైపాస్ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఖాజా మంగళగిరి బైపాస్ మీదుగా సీకే కన్వెన్షన్ కు బస్సు యాత్ర సాగనుంది. సీకే కన్వెన్షన్ లో చేనేత కార్మికులతో సీఎం జగన్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం కుంచనపల్లి బైపాస్ మీదుగా తాడేపల్లి బైపాస్ మీదుగా వారధి, శిఖామణి సెంటర్, చుట్టుగుంట, భగత్ సింగ్ రోడ్, కండ్రిగ, రామవరప్పాడు, నిడమనూరు బైపాస్ మీదుగా కేసరపల్లి బైపాస్ కు చేరుకుంటారు సీఎం వైఎస్ జగన్. రాత్రికి కేసరపల్లి బైపాస్ శివారులో బస చేస్తారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలసిల రఘురాం వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ ముహూర్తం ఖరారైంది. ఈ నెల 25న పులివెందులలో నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ నెల 24న మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగించుకుని శ్రీకాకుళం జిల్లా నుంచి నేరుగా పులివెందుల చేరుకుని నామినేషన్ దాఖలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొంటారు. అధికారం కోసం విపక్ష నేత చంద్రబాబు నాయుడు దిగజారిపోతున్నారని విమర్శించారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. చివరకు తమ కుటుంబంలో కూడా చీలికలు తెచ్చారని, ఎంత ద్వేషంతో తమపై విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. పులివెందుల వైఎస్ఆర్ ఆడిటోరియంలో బలిజ సంఘం ఆత్మీయ సమావేశంలో అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. బలిజలకు వైఎస్ఆర్సీపీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, 31 మందికి ఎమ్మెల్యే సీట్లు, 5 ఎంపీ స్థానాలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్దే అన్నారు అవినాష్ రెడ్డి. ఇక వైఎస్ అవినాష్ రెడ్డి ఎలాంటి వాడో ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసని, మమ్మల్ని గత కొన్నేళ్లుగా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు చేస్తారో చేయండి, ప్రజల్లోనే ఉంటా, ప్రజల కోసం పనిచేస్తానని వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. నిజంగా ఎంత ద్వేషంతో మాట్లాడుతూ ఉన్నారు, ఎంత ఓర్వలేతనంతో మాట్లాడుతూ ఉన్నారు, మీరంతా కూడా గమనిస్తూ ఉన్నారు, మీరంతా చూస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. మీకు తెలుసు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు మీరంతా కూడా అవినాష్ రెడ్డి ఎటువంటి వాడు, భాస్కర్ రెడ్డి మా నాన్న భాస్కర్ రెడ్డి గారు ఎటువంటి వారు, నాకంటే మీకు చాలా బాగా తెలుసు. 40 సంవత్సరాలుగా మీరు నాన్నని చూసినారు, 15 సంవత్సరాలుగా నన్ను చూస్తూ ఉన్నారు. నా స్వభావం ఏంది, నా నైజం ఏంది నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు మీకు, ఎందుకంటే మీకు నా గురించి బాగా తెలుసు కాబట్టి, నాన్న గురించి మీకు బాగా తెలుసు కాబట్టి. మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏ ఇబ్బంది అయినా గడిచిన 3 ఏళ్ళుగా ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో నేను నిత్యం ప్రజల్లోనే ఉన్నా, నిత్యం కార్యకర్తలోనే ఉన్నా. ఇప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు ఇంకా మీ కుట్రలకు పదును పెట్టారు, పెట్టండి. ఎన్ని కుట్రలు చేస్తారో చేయండి, ఏం చేస్తారో చేయండి. నేను మాత్రం ఏ తప్పు చేయలేదు. ఇదే ఆత్మవిశ్వాసంతో, ఇదే ధైర్యంతో ప్రజల్లో ఉంటా, కార్యకర్తల్లో ఉంటా, నా కంటంలో ఊపిరినంత వరకు నా కార్యకర్తలకు ప్రజానికానికి అండగా ఉంటా, అందుబాటులో ఉంటానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ సమావేశాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ. కూటమిపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వైఖరేంటని ఆయన ప్రశ్నించారు. తాము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని స్పష్టం చేశారు బొత్స. ప్రైవేటీకరణ చేయబోమని చెప్పే ధైర్యం ఉందా అంటూ కూటమి లీడర్లను ప్రశ్నించారు. చంద్రబాబు, పురంధేశ్వరి కుట్రల్ని ప్రజలు గమనిస్తున్నారని బొత్స తెలిపారు. సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ ను మార్చాలంటూ లేఖ రాయడాన్ని ఆయన తప్పుపట్టారు. భారతీయ జనతా పార్టీతో జతకట్టారు. మరేంటి స్టీల్ ప్లాంట్ మీద స్టాండ్ ఏంటి? అనౌన్స్ చేయమండి, ప్రైవేటీకరణ చెయ్యం, ఇది జాతీయ సంస్థ ఉంటుంది, దీనికి కావాల్సిన అన్ని ఇస్తామని ఆ కూటమి చెప్పనండి, చెప్పరు. కానీ మోటివ్ అంటే ఏంటి? ద్వంద్వ బుద్ధి. ఇక రెండో విషయానికి వస్తే, ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థి ఆయన వచ్చి రాజీనామా చేశాడు. నువ్వు పదవిని స్టీల్ ప్లాంట్ త్యాగం చేసేవాడివి, మళ్ళీ ఏ రకంగా కోర్టుకు వెళ్తావు అంటే ఎవరిని మోసం చేసి ఎవరు చెప్పులు పువ్వు పెడదామని చెప్పని ఎవరు అమ్మాయి ఇక్కడ ఉన్నావు అందరూ. పవన్ కళ్యాణ్ మాటలు తాటాకు చప్పులని, వాటికి భయపడే పరిస్థితి లేదన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్.
చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడటం అనేది కలగానే మిగులుతుందన్నారు. జీవితంలో చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ అధికారం వచ్చేది కళ. ముందర పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవమని చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పడే జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు తప్ప ఇటువంటి దిక్కుమాల కూటములకి, వెన్నుపోటు రాజకీయాలకి, ఈ పిల్ల సినిమా యాక్టర్ల కోసం భయపడటానికి ఇక్కడ ఎవరు లేరని చెప్పి మాత్రం పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తారు. వైఎస్ఆర్సీపీ సీట్లు మారుతాయన్న ప్రచారం నమ్మొద్దన్నారు ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి. ప్రకటించిన ఒక్క సీటు కూడా మారదని స్పష్టం చేశారు. ఉభయ గోదావరి జిల్లాల్ని క్లీన్ స్వీప్ చేస్తామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఎదుర్కోలేక ప్రతిపక్ష నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. జిల్లా అధ్యక్షులు రంగనాథరాజు గారు చెప్పినట్లు 15వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం గారి సభ ఉంటుంది భీమవరంలో. దాని తర్వాత తాడేపల్లిగూడెం మీదుగా నైట్ హాల్ట్కి చేరుతారు. తాడేపల్లిగూడెంలో కూడా రోడ్ షో ఉంటుంది. సో సభకు వచ్చే ముందు కూడా భీమవరం టౌన్లో కూడా రోడ్ షో ఉంటుంది. సో ఈ సభను అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ముఖ్యమంత్రి గారు ఇడుపులపాయలో సీట్లన్నీ అనౌన్స్ చేస్తారు. ఇంకా దాని తర్వాత మార్పులు అనే ప్రసక్తే ఉండదండి. ఆయన సమర్థతను ఎదుర్కోలేక, ముఖ్యమంత్రి గారు చేసిన కార్యక్రమాలని డైజెస్ట్ చేసుకోలేక, ఆ ప్రజలకి జరుగుతున్న మేలుని వాళ్ళు ఆ విషయాన్ని కూడా వాళ్ళకి డైజెస్ట్ చేసుకోలేక, కడుపులో ఓ బగబగ మండిపోతూ ప్రజలకు జరుగుతున్న న్యాయాన్ని తట్టుకోలేక నోటుకొచ్చినట్టు అబద్ధాలు ఆడుతూ అనేక హామీలు ఇస్తూ మరి ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఎక్కడా కూడా ప్రజలు వాళ్ళ మాటల మీద విశ్వాసం చూపించట్లేదు. ఎక్కడా కూడా వాళ్ళ సభలకి జనాలు రావట్లేదు. దాంతో వాళ్ళకి అర్థమైపోతూ ఉంది. వాళ్ళ ప్రతిపక్షాల సభలు చూస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని తిడతమే పనిగా పెట్టుకున్నారు. మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నది మాత్రం మర్చిపోయారు. ఈ ప్రతిపక్షాల మీటింగులు ఎక్కడ చూసినా మీరు అడగండి వాళ్ళను కూడా, రేపు మేము చేస్తాం వస్తే అని చెప్పడం లేదు. కానీ టోటల్గా ఈయన తిడతమే పనిగా పెట్టుకున్నారు. మరి ఈయన పథకాలు కూడా కంటిన్యూ చేస్తామా అని కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారు. తన కుటుంబం కోసమే పురంధేశ్వరి జీవీఎల్కు విశాఖ ఎంపీ టికెట్ రాకుండా అడ్డుకున్నారని జనజాగరణ సమితి ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవీఎల్ ఫర్ వైజాగ్ పేరిట జనజాగరణ సమితి ప్రతినిధులు ధర్నా చేపట్టారు. పురంధేశ్వరి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పురంధేశ్వరి వల్లే జీవీఎల్కు టికెట్ రాలేదని, పురంధేశ్వరి కుటుంబ రాజకీయం నశించాలని మండిపడ్డారు. మార్గదర్శి కేసులో న్యాయమై గెలిచిందన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. రామోజీరావు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2006 వరకు యథేచ్ఛగా డిపాజిట్ల సేకరణ చేశారని, అనుమతి లేకుండా మార్గదర్శి ఫైనాన్షియల్స్ నిర్వహణ జరిగిందన్నారు ఉండవల్లి. తెలంగాణ హైకోర్టుకు మార్గదర్శి కేసు విచారణ బదిలీ కావడం సంతోషకరమన్నారు. కేసు వేసినందుకు తనపై అసత్య ప్రచారం చేశారని ఉండవల్లి మండిపడ్డారు. ఈనాడులో ఇష్టం వచ్చినట్లుగా వార్తల వక్రీకరణ జరుగుతోందని అన్నారు. 2006 నవంబర్ 6వ తారీఖున నేను రామోజీరావు గారి మార్గదర్శి ఫైనాన్షియల్స్ మీద ఇచ్చిన కంప్లైంట్లో ఏం కోరానో అది 2024 ఏప్రిల్ 9 సంవత్సరాది నాడు సుప్రీంకోర్టు వారు అంగీకరించారు. దీని మీద విచారణ జరపమని తెలంగాణ హైకోర్టుని ఆదేశించారు. ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి కూడా అమ్మాయిలే సత్తా చాటారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 67% ఉత్తీర్ణత, ఇంటర్ సెకండ్ ఇయర్లో 78% ఉత్తీర్ణత పొందారు. వొకేషనల్స్లో ఫస్ట్ ఇయర్ 60%, సెకండ్ ఇయర్లో 71% ఉత్తీర్ణత అయినట్లుగా ఇంటర్మీడియట్ శాఖ అధికారులు తెలిపారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 84%తో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో ఉంది. అలాగే 81%తో గుంటూరు 2వ స్థానంలో, 79%తో ఎన్టీఆర్ జిల్లా 3వ స్థానంలో సాధించింది. సెకండ్ ఇయర్లో 90%తో కృష్ణా జిల్లా మొదటి స్థానం దక్కించుకుంది. 2వ స్థానంలో 87%తో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలు ఉన్నాయి. 3వ స్థానంలో 84% ఉత్తీర్ణతతో విశాఖ జిల్లా చోటు సాధించింది. 18 నుంచి 24 వరకు రీవాల్యుయేషన్కు అవకాశం ఉంటుందన్నారు ఇంటర్మీడియట్ శాఖ అధికారులు. పరీక్షల్లో ఉత్తీర్ణం కాలేని పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఈ ఏదైతే వాళ్ళకి ఇబ్బంది కలిగిన సమయంలో ఇంటర్మీడియట్ బోర్డు, ఈ మండలి అధికారులు అందరూ మీ అండగా ఉన్నారు. ఈ ఒక ఫలితం వల్లనే
మీ ఫ్యూచర్లో మీరు చేస్తున్నారు, చేస్తారో ఏమిటో అనేది డిసైడ్ అవ్వదు. కాబట్టి దయచేసి ఇలాంటి క్షణిక ఆవేశంతో కానీ ఏదైనా డిసప్పాయింట్తో కానీ తప్పు చర్యలు తీసుకోకూడదని నేను అనుకుంటా ఉన్నాను. నాటకీయ పరిణామాలు, ట్విస్ట్ల మీద ట్విస్టులు, సుదీర్ఘ కసరత్తు తర్వాత ఎట్టకేలకు వరంగల్ ఎంపీ అభ్యర్థి పేరును ప్రకటించింది బీఆర్ఎస్. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారనే అంశంపై క్లారిటీ ఇచ్చేసింది. ఎట్టకేలకు డాక్టర్ సుధీర్ కుమార్ కు టికెట్ దక్కింది. మొదట బీఆర్ఎస్ నుంచి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్న కడియం కావ్య ఆ తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పారు. దాంతో గులాబీ బాస్ మరొకరిని వెతకాల్సి వచ్చింది. బరిలో నిలిపేందుకు పెద్ది స్వప్న సహా చాలా పేర్లు చర్చకొచ్చాయి. ఇంతలో తాటికొండ రాజయ్య ఎంట్రీ ఇచ్చారు. ఎంపీగా ఆయన్ను ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. రాజయ్య పెద్ది స్వప్నను బరిలో దింపితే ఎలా ఉంటుందని చర్చించిన కేసీఆర్ చివరకు సుధీర్ కుమార్ కు అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం ఆయన హన్మకొండ జిల్లా జెడ్పీ చైర్మన్ గా కొనసాగుతున్నారు. కొత్త వారికే అవకాశం ఇస్తేనే గెలిచే అవకాశాలు ఉన్నట్లు రిపోర్ట్తో ఆయన వైపే కేసీఆర్ మొగ్గు చూపారు. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి కడియం కావ్య, బీజేపీ నుంచి ఆరూరి రమేష్ బరిలో ఉన్నారు. తాజాగా సుధీర్ కుమార్ ను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించడంతో ఫైట్ రసవత్తరంగా మారింది. నాలుగు నెలలు గడవక ముందే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలో జరిగిన బీఆర్ఎస్ ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రైతుల ధాన్యం కొంటామని, బోనస్ ఇస్తామని సీఎం రేవంత్ రైతులను మోసగించారని విమర్శించారు. కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీకి ఓటు వేస్తే పెనం నుంచి పొయ్యిలో పడతామని తెలిపారు. ఆనాడు చంద్రబాబు కోట్లు గుమ్మరించినా, తెలంగాణను వ్యతిరేకించినా గులాబీ జెండానే గెలిచిందన్నారు. అబద్దాలతో బీజేపీ బడేమియా అయితే కాంగ్రెస్ చోటేమియా అని ఎద్దేవా చేశారు. వాళ్ళు 4 నెలలుగానే ఇప్పటికే ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. లుకలుకలు స్టార్ట్ అయింది. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాలే. జనగామలో వడ్లు 1550 రూపాయలకు ఇప్పుడు కొట్టలేడని రైతులు మొత్తుకుంటున్నారు. ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? వడ్ల కోసం 2500 రూపాయలు ఇచ్చి వడ్లు కొట్టబోన్నాడు. ఇవాళ జనగామ మార్కెట్ చూస్తే 1550 రూపాయలకు వడ్లు అమ్ముకున్నాడు. మరి అన్ని వాళ్ళ మాటలన్నీ కూడా నీటి మూటలని ప్రజలకు అర్థమైంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని అక్రమాలు చేసినా దీక్షలు చేయని కాంగ్రెస్ నేతలు బీజేపీని ఎత్తి చూపుతూ దీక్షలు చేస్తామనటం హాస్యాస్పదమని కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలంలోని పోతారం, అంబరిపేట గ్రామాల్లో ఆయన పర్యటించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒక్కటేనని విమర్శించారు. 10 ఏళ్ల బీజేపీ పాలనపై మంత్రి పొన్నం దీక్ష చేస్తానడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీ నిధులు ఇస్తే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దారి మళ్ళించింది. ఎందుకు దీక్షలు చేయలే? ఈ తెలంగాణ రాష్ట్రంలో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద పేదలకు బియ్యం ఇచ్చినందుకు దీక్ష చేస్తున్నా. కరోనా సమయంలో ఈ తెలంగాణ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చినందుకు దీక్ష చేస్తున్నా. గ్రామీణ సడక్ యోజన కింద ఈ తెలంగాణ రాష్ట్రం గ్రామీణ ప్రాంతాలకు రోడ్లను శాంక్షన్ చేసేందుకు దీక్ష చేస్తున్నా. ఓటమి భయంతోనే ఆరూరి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేస్తారని మండిపడ్డారు. కడియం కావ్య తాను వరంగల్ బిడ్డనే అన్నారు. కడియం కావ్య మీద గెలవలేమని ఆరూరి రమేష్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కడియం శ్రీహరి కులాల మధ్య చిచ్చుపెట్టే బీజేపీకి మందకృష్ణ మాదిగా ఓటు వేయాలని కోరటం సరికాదన్నారు. లోక్సభ ఎన్నికల్లో కావ్య భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడే అంత భయం ఎందుకు? మీ పార్టీ విధానాలు మాట్లాడండి. మీ పార్టీ ఏం చేసింది గతంలో 10 ఏళ్ల నుంచి తెలంగాణ జిల్లాలకి, మరి ముఖ్యంగా వరంగల్ జిల్లాకి ఏం చేసింది? ఇక ముందు గెలిస్తే పొరపాటున మీరేం చేయబోతున్నారు? మీ పార్టీ విధానాలు మాట్లాడండి. ఒక అభ్యర్థి యొక్క వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే మీ ప్రచారం అంత డొల్లగా ఉందా? మీకు ఎలాంటి మాటలు లేవా మీ దగ్గర? మీ ముందు పెరిగిన దాన్ని, నేను ఇక్కడే వరంగల్లో పుట్టిన దాన్ని, చదువుకున్న వరంగల్లోనే, ఉద్యోగం కూడా ఆయన కళ్ళ ముందే వర్ధనపేటలోనే పనిచేసిన 5-6 ఏళ్ళు. మరి అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వస్తుంది? నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పటికీ కూడా మీ దగ్గర సమాచారం ఉంటే ఒక కేసీఆర్, ఒక కేటీఆర్, ఒక హరీష్ రావు ఎవరైనా బయటకు వచ్చి పలానా రోజున శ్రీహరి గారికి డబ్బులు ఇచ్చినామంటే ఈ రోజునే
మా అభ్యర్థిత్వాన్ని విరమించుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే నైతికతకు కట్టుబడి ఉండే వ్యక్తులం మేము, నిజాయితీని నమ్ముకొని పనిచేసే వ్యక్తులు. ఎవడు అవలగాడు మాట్లాడితే దానికి తల వంచి పారిపోయే వ్యక్తులం కాదు. నేను ఇవాళ సవాల్ చేస్తున్నా. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ కస్టడీకి అప్పగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఏప్రిల్ 15 వరకు సీబీఐ కస్టడీ విధిస్తూ తీర్పు వెలువరించింది. నిన్న తీహార్ జైల్లో కవితను అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు ఉదయం కోర్టులో హాజరుపరిచారు. 5 రోజుల కస్టడీ కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు కవితను 3 రోజులు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ తీర్పు వెలువరించింది. జమ్మూ కశ్మీర్కు త్వరలోనే రాష్ట్ర హోదా లభిస్తుందని భరోసానిచ్చారు ప్రధాని మోదీ. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయన్నారు. ఉధంపూర్లో బీజేపీ విజయ శంఖానాథ్ సభలో మాట్లాడారు ప్రధాని మోదీ. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అభివృద్ధి పదంలో నయా కాశ్మీర్ ఆవిష్కృతమవుతోందన్నారు. కుటుంబ ప్రయోజనాల కోసం కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ 370 గోడ కట్టాయని దుయ్యబట్టారు. ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వగలదా అని సవాల్ విసిరారు ప్రధాని మోదీ. मैं चुनौती देता हूं, हिंदुस्तान की कोई पॉलिटिकल पार्टी हिम्मत करके आ जाए, विशेष करके मैं कांग्रेस को चुनौती देता हूं, वो घोषणा करे वो 370 को वापस लाएंगे, ये देश उनका मुंह तक देखने को तैयार नहीं होगा। ये कैसे कैसे भ्रम फैलाते हैं, कैसे कैसे लोगों को डरा के रखते हैं। ये कहते थे 370 हटी तो आग लग जाएगी, जम्मू कश्मीर हमें छोड़ के चला जाएगा। బీజేపీ అగ్రనేతలు వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నారు. మధురైలో కేంద్ర మంత్రి అమిత్ షా రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. వారికి అభివాదం చేస్తూ అమిత్ షా ముందుకు సాగారు. బెంగళూరు రామేశ్వరం కెఫే పేలుడు కేసు దర్యాప్తులో కీలక పురోగతి లభించింది. 2 ప్రధాన నిందితుల్ని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. బాంబర్ ముసావిర్ హుసేన్ షాజిబ్, సూత్రధారి అబ్దుల్ మతీన్ తాహాను అరెస్ట్ చేసినట్లుగా ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. పేలుడు జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్నవారు అస్సాం, పశ్చిమ బెంగాల్లో తలదాచుకున్నట్లు నిఘా వర్గాలు కనిపెట్టాయి. వీరిద్దరూ ఐఎస్ఐఎస్ బెంగళూరు మాడ్యూల్కు చెందిన వారిగా గుర్తించాయి. నిందితులను బెంగళూరుకి తరలించారు. ఇక ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూద్దాం. వలసలను అడ్డుకునేందుకు మరో కీలక నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చింది బ్రిటన్ ప్రభుత్వం. ఫ్యామిలీ వీసా నిబంధనలు మరింత కఠినతరం చేసింది. బ్రిటిష్ పౌరులు, శాశ్వత నివాసితులు తమ బంధువులను కుటుంబ వీసాలపై తీసుకురావాలనుకుంటే అందుకు కనీస వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55% పెంచింది. ఇక నుంచి ఎవరైనా కుటుంబ వీసాకు స్పాన్సర్ చేయాలంటే వారి కనీస వార్షిక వేతనం 29,000 జీబీపీలుగా ఉండాలి. గతంలో ఈ పరిమితి 18,600 జీబీపీలుగా ఉండేది. గత ఏడాది ఈ ప్రకటన చేసిన యూకే సర్కార్ తాజాగా ఈ రూల్ను అమల్లోకి తెచ్చింది. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. అంతర్జాతీయ మార్కెట్ నుంచి వచ్చిన నెగిటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్స్ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 793 పాయింట్ల నష్టంతో 74,244 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 234 పాయింట్ల నష్టంతో 22,519 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక సెక్టార్ సూచీల్లో సర్వీస్ సూచీలు 1.05%, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు 1.28%, కన్స్యూమర్ డ్యూరబుల్ సూచీలు 1.39% నష్టపోయాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్టులో దివీస్ ల్యాబ్ 0.85%, బజాజ్ ఆటో 0.76%, టాటా మోటార్స్ 0.64% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్టులో సన్ఫార్మా 3.68%, మారుతి 3.26%, పవర్ గ్రిడ్ 2.51% నష్టపోయాయి.
బంగారం వెండి ధరలు అందకుండా పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 10 గ్రాముల బంగారం ధర 1000 రూపాయలు పెరిగింది. అదేవిధంగా కిలో వెండి ధర 1500 దాకా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 73,310 రూపాయలు కాగా 22 క్యారెట్ల బంగారం ధర 67,200గా ఉంది. ఇక కిలో వెండి ధర 90,000కు చేరి రికార్డు నమోదు చేసింది. ఒకవైపు ఎన్నికల నేపథ్యం, మరోవైపు నవరాత్రి పండుగ నేపథ్యంలో చాలా మంది బంగారం కొనుగోలుపై ఉత్సాహం చూపుతున్నారని అనలిస్టులు చెప్తున్నారు. ఒక్క మార్చిలోనే బంగారం ధరలు దాదాపుగా 14% దాకా పెరిగాయి. ఇక అంతర్జాతీయంగా అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే వార్తలతో బంగారానికి అంతర్జాతీయంగా కూడా డిమాండ్ పెరిగింది. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర 2,373గా ఉంది. వెదర్ అప్డేట్స్ చూద్దాం. తెలంగాణలో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వానలు కురుస్తాయని తెలిపారు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.